హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను 4:45కి అంతా నిద్ర లేచాననమాట. అంటే డైలీ ఏం 4కి, 4:30కి ఏం లేవనండి. ఆల్మోస్ట్ 4:45కి అయితే తప్పకుండా లేస్తా. ఎందుకంటే నాకుండే పనులకు నాకు ఆ టైం గనక లేవకపోతే అవ్వదు. అన్ని పనులు నేనే చేసుకుంటాను కాబట్టి పిల్లల్ని అందరిని టైంకి పంపించాలి కాబట్టి నాకు అలా అయితే తప్ప కుదరదనమాట. ఇంకా ఇదిగో ఫస్ట్ అయితే నేను కిచెన్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసేసి ఇప్పుడు నేను మెయిన్ డోర్ దగ్గరికైతే వచ్చేసా. ఫస్ట్ ఏంటంటే కిందకెళ్ళొచ్చేస్తా అనమాట. ఫస్ట్ గేట్ దగ్గరికెళ్ళి కడిగేసి ముగ్గు పెట్టేసుకొని అప్పుడు పైకొస్తాననమాట. ఇంకా కొంచెం చీకటిగానే ఉందంటే మబ్బులు పట్టింది గదా! దానివల్లనేమో ఇంకా దాని మూలన గూడా కొంచెం ఇంకా చీకటిగానే ఉంది. ఇంక ఫస్టయితే కిందకెళ్ళి మోటరేసేసుకొని ఫస్ట్ అంతా క్లీన్ జేసి ముగ్గు పెట్టి వచ్చే వరకు నాకు కొంచెం ఒక 15 మినిట్స్ అలా పట్టిందనమాట. ఇంక అంతా చేయాలి గదా! అందులోనూ చల్ల గాలులొస్తున్నాయి. ఒక పక్క నుంచి ఊడిస్తే ఒక పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా అవంతా అయిన తర్వాత ఇదిగో ఇప్పుడు నేను ఇంట్లో క్లీన్ జేసుకుంటున్నాననమాట. ఇక్కడేంటంటే నేను ఎవరిని డిస్టర్బ్ చేయను ఇంట్లో. ఓన్లీ హాల్, కిచెన్ వరకయితే చేసుకుంటాను కంపల్సరీ. మందిరం అంటే ఇక నేను స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను మందిరంలో తుడుచుకుంటా అనమాట. తడిబట్ట పెట్టేస్తాను. ఇప్పటి వరకైతే ఇక్కడి వరకు ఊడ్చేసి అప్పుడు నేను మాప్ పెట్టుకుంటాను. బెడ్‌రూమ్స్ అనేవి మెల్లిగా సాయంత్రం పెట్టుకుంటా అనమాట. జస్ట్ అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి ఒకసారి అలా ఊడ్చేసి ఈవినింగ్ పెట్టుకుంటాను. దాని మూలన నేను మార్నింగే అన్ని రూమ్స్ ఏం మాప్ పెట్టననమాట. ఇంకొకటి వాళ్ళందరూ ఏం తొందరగా లేవరు. ఇప్పుడు మా పిల్లలేంటంటే ఏదైనా చదువుకునేది ఉంది, రాసుకునేది ఉందంటే నన్ను 5:30కి లేపుమా అని చెప్తారు. ఇంక అప్పటికంతా ఇదంతా క్లీన్ అయిపోతుంది కాబట్టి అప్పుడెళ్ళి ఆళ్ళని లేపుతాను. మనం ఎంత ఏమున్నా మనం చేసుకునే పనులు ఎన్నున్నా పక్క వాళ్ళకు డిస్టర్బ్ అవ్వకూడదు. అది ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే. ఇంకా అందుకని చాలా మెల్లిగా కొంచెం నిదానంగానే అయినా సరే అన్నీ నైట్ కొన్ని వరకు చేసేసుకుంటాను. దాని మూలాన ఇంక కిచెన్‌లో గిన్నెలు, ఆ క్లీనింగ్స్ అవన్నీ ఉండవు. జస్ట్ ఓన్లీ ఈ క్లీనింగ్స్ వరకే ఉంటాయి. ఇంకా అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంక అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ఇక్కడేమంటే సుప్రభాతం పెట్టాననమాట. ఈలోగా మా చిన్నోడు, పెద్దోడు ఇద్దరు నిద్ర లేచారు. వాళ్ళకేదో రాసుకునేది, చదువుకునేది ఉందని చెప్పారనమాట. సరే అని చెప్పేసి చిన్న సౌండ్‌తో ఇలా పాటైతే ప్లేయింగ్ చేశాను. మార్నింగే మనం ఇలాంటి మంచి పాటలు వింటూ మన పనులు స్టార్ట్ చేశామంటే డే అంతా చాలా యాక్టివ్‌గా ఉంటాము. గుమ్మం ముందు మనకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే, ఎక్కువ ప్లేస్ ఉన్నా సరే ఒక ముగ్గు వేసుకుంటే చాలా బావుంటుంది. అది కూడా ఇంట్లోంచి అందరూ బయటికి వెళ్ళక ముందే మనం ముగ్గు గనుక వేసుకుంటే చాలా మంచిదనమాట. మనం ఏ పని చేసినా మన ఇంట్లో వాళ్ళకు బావుండాలని, మంచిగా ఉండాలి, అందరూ బావుండాలనే గదా కోరుకుంటాము. ఇంకా ఇలా నేను ఏదైనా ఒక ముగ్గు మాత్రం తప్పకుండా వేసుకుంటా అనమాట. అలాగే డైలీ ముగ్గులైతే చూపించండి అక్క అని అంటూ ఉన్నారు కదా! అందుకని నేను ఆల్మోస్ట్ అంటే మార్నింగ్ వ్లాగ్స్‌లో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా ఇవన్నీ బుక్‌లో వేసుకున్నవి గూడా నాకు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. అక్క ఈరోజు నేను మీరు వేసిన ముగ్గే వేశాను. ఎలా వచ్చిందో చెప్పండి అని జెప్పేసి. చాలా వరకు నాకు ఇక్కడ కామెంట్ చేయలేని వాళ్ళు గూడా నాకు ఇన్‌స్టాలో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అలా మంచి మెమరీస్‌లాగా అనిపిస్తాయి. ఆ డే అంతా నాకు చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. మీరిచ్చే ఒక కామెంట్ అనేది. ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒకసారి మీరు ఛానల్‌లో వీడియోస్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇంక చాలా పెద్ద ముగ్గులా అనిపిస్తుంది కదా! కానీ 7 చుక్కల 7 వరుసలే చాలా బావుంది. ఇంకా ఇదిగో ఇక్కడ చిన్ని ఉర్లి అనమాట. ముద్దుగా ఉంటుందని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. ఇక్కడే తులసమ్మ గూడా ఉండడం వల్ల చాలా అందంగా అనిపిస్తుందనమాట బాల్కనీ అంతా కూడా. ఇంకా ఇప్పుడేమంటే ఫస్ట్ కిచెన్‌లోకొచ్చి తులసమ్మ దగ్గర దీపారాధన కంప్లీట్ చేసుకొని ఇక్కడికొచ్చా. ఫస్ట్ అయితే నేను ఇదిగో ముందు రైస్ అవి పెట్టి వెళ్దామని ఇక్కడికొచ్చాను. అంటే పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. నాకు వాళ్ళది ఏం పనుండదు. ఏమీ ఉండదు. జస్ట్ నేను బాక్సులు పెట్టడమే. అయితే ఇక్కడ ఈ రోల్ ఉంది గదా! చాలా బాగా పెట్టారు. బొట్లు అవి బావుందక్క అని చెప్పారు. అంటే మనము పూజించుకుంటాం గదండీ గౌరీమాతలాగా. అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఉదయాన్నే ఎలా లేస్తున్నారు మీరు? ఎలా కుదురుతుంది? ఏమైనా టిప్స్ అవి చెప్పండి అంటూ ఉన్నారు. ఇంతకుముందు నేను చాలా సార్లు షేర్ చేశాను.
సరే కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మరి నేనైతే ఏంటంటే అండి ఎర్లీ డిన్నర్ ప్రిఫర్ చేస్తామనమాట. అంటే ఆల్మోస్ట్ 8 వరకు డిన్నర్ కంప్లీట్ అవ్వడము, అలాగే కిచెన్ అంతా క్లీనింగ్ అవన్నీ అయిపోతాయన్నమాట నైటే. సో, దానివల్ల ఏంటంటే నా మార్నింగ్‌కి నేను ఇంకా అలారం పెట్టుకొని నిద్ర లేస్తాను అంతే. ఫ్రైడే అలాంటివి ఉంటే మటుకు 4కి లేస్తా. ఇంకా లేదు నార్మల్ డేస్ అలా ఉంటేనేమో 4:30, 4:45 అలాగా. ఇంకా ఫెస్టివల్ డేస్ అంటే కూడా ఆల్మోస్ట్ 4కంతా నిద్ర లేస్తాను. అలాగైతేనే సెట్ అవుతుందనమాట. నాకు కింద పైన పనులయ్యేసరికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది. దాని మూలాన అలా సెట్ చేసుకుంటాననమాట. ఇంకా అంతేనండి. నేను మధ్యాహ్నం ఒకవేళ నిద్రపోవాలి అలా అనిపిస్తే కాసేపు పడుకుంటానంతే. ఇంకా అంతే సరిపోతుంది. తొందరగానే మళ్ళీ 9:30 కల్లా నిద్రపోతాం నైట్. ఒక అలవాటు కింద పడిపోయిందనమాట. ఇంకా రొటీన్‌గా మార్నింగ్ తొందరగా లేవడం అనేది. దాని మూలాన ఏంటంటే సండేస్ కూడా తొందరగానే లేస్తూ ఉంటా. అదొక అలవాటు. మనం మార్నింగే గనక లేచి కొంచెం పనులన్నీ తొందరగా చేసుకున్నాము అలాగంటే మనం కూడా డే అంతా చాలా యాక్టివ్‌గా ఉంటాము. అండ్ మనకు కూడా టైం చాలా సేవ్ అవుతుంది. అలా అనమాట. ఇప్పుడేమో పైనుంచి కొన్ని పువ్వులు అవన్నీ గూడా కోసుకొచ్చుకున్నాను పూజ కోసము. గులాబీలు అలాగే ఈ మందారాలు గూడా ఇవి ఇంకా విచ్చుకోలేదు. సరే పెట్టేద్దాం అమ్మవారి దగ్గర అని చెప్పి తెచ్చుకున్నాను. ఆ జాజులు మాత్రం మార్కెట్‌లో తెచ్చినవన్నమాట బయట నుంచి. ఇంకా అలాగే బిల్వపత్రి ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! మనకు చెట్టుకి కింద అవి గూడా పట్టుకొచ్చా అనమాట. ఇవేమో సన్నజాజులు మన చెట్టువే. ముందు రోజు సాయంత్రం మొగ్గలవి కోసేసి డబ్బాలో ఏసి పెట్టేస్తాను. విప్పుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడతాను. మార్నింగ్ కల్లా ఇలాగ ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా ఇవి ఇప్పుడు నేను పూజకి ఉపయోగిస్తాననమాట. ఇంట్లో ఎన్ని పూసినా నేను బయట నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటాననమాట. మరి అక్కడక్కడ ఉర్లీలు అవి పెట్టుకుంటూ ఉంటాం గదా! దానికోసమని ఇంకా ఎవరైనా సడెన్‌గా ఇంటికొచ్చినప్పుడు తాంబూలం ఇవ్వడానికో దేనికో ఉపయోగపడతాయని చెప్పి ఎక్కువగానే పూలైతే పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ పూజ కూడా అయిపోయిందనమాట. అమ్మవారిని అలాగే శివయ్యకి మంచిగా అలంకరించాను పువ్వులు అంతా కూడా. ఆహ్, నైవేద్యం కిందైతే బెల్లం ముక్కనే పెట్టుకున్నాననమాట ఈరోజైతే. అంటే వీలుని బట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఉదయాన్నే అయితే కాస్త టైం పడుతుంది కాబట్టి నేను ఏం నైవేద్యాలవి పెట్టుకోను చాలా వరకు. పండో లేదా బెల్లం ముక్కో లేదంటే పుట్నాల పప్పో, డ్రై ఫ్రూట్సో ఏవో ఒకటి పెట్టుకుంటాను. ఒకసారి ఇల్లంతా ధూపం చూపించి ఇక్కడ సెంటర్ టేబుల్ మీద పెట్టేసుకున్నా. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్స్ అనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇల్లంతా నీట్ అయిపోయి ఉంటుంది. పూజ, అలాగే చక్కగా అప్పుడప్పుడు ఇలా సాంబ్రాణి ధూపం వేయడము బావుంటుంది గదా! ఇంకా వంట కూడా చాలా సింపుల్‌గానే పెట్టుకుంటూ ఉంటాను ఉదయాలు. ఇక్కడ దోస కోసం అని చెప్పి మంచి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దోస కర్రీ ఏంటని అనుకోకండి. ఇందాక చూసారు కదా! శనగలైతే కుక్కర్ పెట్టాననమాట. ఒక 4 విజిల్స్ అలా ఇప్పించాను. కొంచెం సాల్ట్, వాటర్ యాడ్ చేసి. అంటే అవి నానబెట్టినవి ఉంటాయి కదా! అవే ఏసాననమాట. ఇంకా అవి ఉడికిపోగానే అలా పక్కన ఉంచేసి ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్నగా చాప్ చేసినవన్నమాట. ఈ కర్రీలో ప్రత్యేకత ఏంటంటే మనం మిక్సీ పట్టకూడదు. అలాగని పెద్ద పెద్ద పీసెస్ కాదు. చాలా చిన్నగా చాప్ చేసుకుంటే బావుంటుందనమాట ఈ కర్రీ. మనం తినేటప్పుడు ఆనియన్ కూడా పీస్ అనేది తగిలితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇంకా అంతే అవి కొంచెం మగ్గుతూ ఉంటే అటు అవి కొంచెం సాల్ట్ ఏసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అవన్నీ వేసుకున్నాను. ఇంగ తర్వాత టమాటా గూడా సేమ్ చాప్ చేశాననమాట. చిన్ని చిన్ని సైజులోనే. అది గూడా అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి ఏంటంటే ఆల్రెడీ శనగలు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి కర్రీ తొందరగా అయిపోతుంది. జస్ట్ టమాటా కర్రీ లాగా అనమాట. అది దగ్గరికి అలా అవుతూ ఉండగా ఇక్కడ నేను దోస పెనం అయితే పెట్టేసుకున్నా. అది బేస్ అండి. ఇందాక నేను పెట్టిన స్టాండ్ ఏంటంటే పెనం అటు ఇటు జరగకుండా అలాగ ఉండిపోతుందనమాట. మనం పెనం పెట్టినా గూడా మనం చేసేటప్పుడు అటు ఇటు కదలదు. చక్కగా అలా కుదురుగా ఉంటుంది అంతే. చూసారుగా ఇక్కడ కర్రీ అయితే దగ్గర పడిపోయిందనమాట. టమాటా, ఆనియన్ గూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మంచిగా ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. అసలు వేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ శనగలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసేసాను. అది వాటర్‌తో సహా ఇందులో యాడ్ చేయాలి కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. అంతా శనగలు డైరెక్ట్‌గా వేసేసి తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్నా సరిపోతుంది గానీ, మర్చిపోయి గానీ, పొరపాటున గానీ డబుల్ డబుల్ వేసుకుంటే కర్రీ మొత్తం పాడైపోతుందనమాట. ఇదిగో ఇక్కడ ఉప్పు, కారం వేసిన తర్వాత శనగలు గూడా యాడ్ చేసి కొంచెం శనగలకి ఇదంతా పట్టేలాగా మంచిగా కలుపుకుంటున్నాను.
ఇంకా తర్వాత ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మంచి ప్రోటీన్ అనమాట. మనం మామూలుగానే మొలకల్లాగా లేదంటే ఉడికించి తాలింపు వేసుకొని తినడమో ఏదోలా చేస్తుంటాం కదా! ఇలా కర్రీలాగా కూడా నేను ఒక్కోసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇవి ఇంకా కాబూలి చనా, రాజ్మా ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటానన్నమాట ఇంట్లో. ఇంకా అదలా దగ్గర పడుతుంది మంచిగా. ఇక్కడేమంటే దోసలు వేయాలి. దోసల పిండిలో గూడా మంచిగా కొంచెం వాటరు, సాల్ట్, షుగర్ యాడ్ చేశాను. దాని మూలాన దోస అనేది చాలా బాగొస్తుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఈ కర్రీ కోసం దోస కాంబినేషన్ గనక చేస్తే దోస క్రిస్పీగా కాకుండా కాస్త సాఫ్ట్‌గా ఉండేలా చేసుకుంటే బావుంటుందనమాట. అంటే కొంచెం గ్రేవీ కర్రీతో తినే టైప్ గదా! అందుకని జెప్పేసి ఇలాగే వేస్తూ ఉంటాను. ఇలాగే కాదు నేను ఒక్కోసారి ఆలు కర్రీతో గూడా ఇలా దోస వేసిస్తుంటాననమాట. వీళ్ళు బాగా ఇష్టంగా తింటుంటారు. ఇంకా కర్రీ దగ్గర పడిపోయింది. లైట్‌గా గరం మసాలా యాడ్ చేసేసి ఇప్పుడు నేను కసూరి మేతిని కొంచెం ఇలా క్రష్ చేసి చేత్తోనే అలా నలిపేసి వేస్తున్నాను. ఆ అరోమా చాలా బావుంటుందనమాట. ఇంకా పిల్లలకైతే దోసలు వేసేసి ఫస్ట్ వాళ్ళకైతే లంచ్ బాక్స్‌లు అవి కట్టేసాను. ఇంకా తర్వాత ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్‌కి కర్రీ చూసారు కదా! వాళ్ళకి బాక్స్‌లో పెట్టగా కూడా ఇలా గ్రేవీగానే ఉంది. ఇలా ఉంటేనే దోసకు బావుంటుంది. మనకి ఆనియన్ గానీ, టొమాటో గానీ మొత్తం అలా పేస్టీగా అవ్వకూడదు. అలా కొంచెం ముక్కలుగా ఉంటేనే బావుంటుందనమాట. ఇంక ఇది ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇలాంటి కాంబినేషన్ మీరెప్పుడైనా ట్రై జేశారా? ట్రై జేసుంటే కమెంట్‌లో చెప్పండి. ఒకవేళ చేయకపోతే గనక మీరొక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత బావుందంటారో ఇంట్లో వాళ్ళంతా కూడా. అయితే డైలీ చెయ్యను. నేను ఒక్కోసారి టమాటో చట్నీ, పల్లి చట్నీ అలా గూడా పెడుతూ ఉంటాను గానీ, ఇవాళ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా ఇదిగో వీళ్ళకి స్నాక్స్ బాక్స్‌లు అవి గూడా పెట్టేస్తున్నాను. ఇవి ఇంట్లో చేసిన నువ్వుల లడ్డూలనమాట. ఏదైనా ఒకటి ఇంట్లో కంపల్సరీగా చేసి పెడుతూ ఉంటాను. అలాగని బయటవి తినరని కాదు. అవి గూడా నడుస్తుంటాయి. ఇవి గూడా నడుస్తుంటాయి. అదే పనిగా బయట ఫుడ్ కాకుండా కొంచెం ఇంట్లోనే హైజీన్‌గా ఉంటాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా ఒక్కొక్కరిగా వరుసబెట్టి వెళ్తూ ఉంటారనమాట. ఫస్ట్ పెద్దోడు, తర్వాత చిన్నోడు, తర్వాత వాళ్ళ నాన్న అలా కంటిన్యూగా అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ అయితే వేడివేడిగా ఉన్నప్పుడే బాక్స్‌లలో ప్యాక్ చేస్తూ ఉంటాను. అందరివి హాట్ బాక్స్‌లే అవ్వడం వల్ల వాళ్ళు తినేసరికి కొంచెం వేడిగానే ఉంటుందంటారు. అడిగారనమాట ఇంతకు ముందైతే మరి లంచ్ వేడిగా ఉంటుందా ఇందులో అని చెప్పి. వేడిగానే ఉంటుందండి. అది మిల్టన్ బ్రాండ్ అనమాట అన్నీ కూడా. అందరివి కూడా మిల్టన్‌వే. హాట్ బాక్స్‌లో అవ్వడం చేత వేడిగానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అస్సలు పనులు స్టార్ట్ అవుతాయి. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత కొంచెం అన్ని రూమ్స్ ఒకసారి సెట్ చేసేసి, ఇంకా బట్టలు మెషిన్‌లోంచి తీసి ఆరబెట్టేసొచ్చి, ఇప్పుడు నేను ఇంకా కిచెన్‌లో అంతా క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఇక్కడ యాక్చువల్‌గా స్టవ్ అదంతా కడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇందాక ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు అదంతా పొంగి స్టవ్ పైన అలాగ ఉండిపోయింది. ఇంకొకటి అది అలాగే మళ్ళీ దాని మీదే దోసల పెనం పెట్టేసి వాడేసరికి హై ఫ్లేమ్ పెడతాం గదా! అదంతా అలా ఒక మరకలాగా అయిపోయిందనమాట. అందుకని చెప్పి అక్కడ ఉన్నవన్నీ గూడా తీసేసి, మళ్ళీ స్టవ్ అదంతా కడిగి, మళ్ళీ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నా. అయితే ఈ చెక్కపీట గురించి అడిగారండి. ఇది ఏంటి అని చెప్పి. ఇది కబోర్డ్స్ చేయించినప్పుడు మిగిలిన చెక్క ముక్కలుంటాయి కదా! అదన్నమాట. అది నేనేమి బయట నుంచి కొన్నదైతే కాదు. ఇదిగో ఇక్కడంతా గూడా బాగా అదైపోయిందని జెప్పేసి మొత్తం కడిగేస్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం గూడా వాటర్ చల్లేసి, కొంచెం విమ్ లిక్విడ్ అది వేసేసి ఒకవేళ మరీ మొండి మరకలు గనుకుంటే ఆ స్టీల్ మీద మాత్రమే స్టీల్ స్క్రబ్బర్‌తో జేస్తాను. మిగతాదంతా స్పాంజ్‌తో క్లీన్ జేస్తాననమాట. ఇంకా అదంతా అయిన తర్వాత వెంటనే గిన్నెలు గూడా క్లీన్ జేసేసుకుంటున్నా. నేను ఎక్కువ ఎక్కువ సేపు ఉంచుకోననమాట. అవంతా స్మెల్ ఒస్తాయి. అలాగే ఈగలు కొంచెం ఈ కాలంలో ఈగలనేవి బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు పనులప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా గిన్నెలు అంటే మళ్ళీ మనం ఎక్కువ ఎక్కువ ఉంచేసినా మళ్ళీ మనకి పని ఎక్కువైపోతుంది కాబట్టి ఇవి గూడా చేసేసుకుంటాననమాట. ఇవన్నీ అయ్యాక కౌంటర్ అంతా నీట్‌గా తుడిచేసి, క్లీన్ జేసేసి అప్పుడు మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటాననమాట అన్నీ గూడా. ఇంకంతే ఒకదాని వెంట ఒకటి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటేనే అన్నీ గూడా టైంకి అయిపోతాయి. అందరూ సమయానికి వెళ్ళిపోగానే మనకు కాస్త టైం దొరుకుతుంది. ఇంకా మధ్యాహ్నం ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఏదైనా మన కోసం అంటూ ఏదైనా సెల్ఫ్ కేర్ తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటా. ఇక్కడ చూసారు కదా! ఈ గిన్నెలన్నీ కంప్లీట్ అయ్యాయి గదా! వీటిని తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటంటే అవి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలాగ ఉంచేసి మళ్ళీ లోపలికి పట్టుకొస్తా అనమాట. వాటర్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇంకా ఏది ఇరుకుగా అది ఉండకూడదని చెప్పేసి అంతా గూడా క్లీన్ చేసేసి, అలాగే షింక్ గూడా నీట్‌గా కడిగేశాను. ఇంకొక్కసారి మనం అలా క్లీన్ చేసామంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదా!
మళ్ళీ అన్నీ కూడా ఎక్కడివక్కడ రీఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రం వంట పని వరకు నాకు కిచెన్‌తో పనైతే లేదనమాట. ఇంకా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇచ్చి కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా.